అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తానంటున్న ప్రభాస్ దేశం కోసం తమ ఆస్తి మొత్తం ఇస్తానంటున్నాడండి. ఎంత ధైర్యం, ఎంత గుండె ధైర్యం! అది కదా రియల్ కట్అవుట్ అంటేని. ఆదర్శంగా తీసుకోవాలి కదా, సిగ్గు తెచ్చుకోవాలి కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా. అరే మనకేం తక్కువైంది, మనం కూడా ఆ రకంగానే వెళ్ళాలి. మీ అందరూ మొత్తం అంతా ఇచ్చిమని ఎవడో చెప్పడండి, స్పందించమంటున్నాం. ఎందుకంటే మీరు స్పందిస్తే మీకు లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరిలోని కూడా ఒక తెలియని ఉత్తేజం వస్తుంటుంది. అరే మా హీరో అన్నాడు రా, మనం ఆ రకంగా వెళ్దాం రా. అంటే ఏదో తుపాకీలు పట్టుకుంటే యుద్ధంలోకి వెళ్ళమని కాదు, బార్డర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గుళ్ళకి అడ్డుపడ్డమని కాదు నేను చెప్పేది. సరే ఒక వాయిస్ అయితే రావాలి కదా, ఆ వాయిస్ ఎందుకు రావట్లేదు? ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోవట్లేదు? అందుకనే కదా స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేస్తున్నాం, మీరు అందరూ బయలుదేరండి పాకిస్తాన్కి అంటున్నారు. ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? మీరు పీల్చే గాలి భారతదేశాన్ని, మీరు తినే తిండి భారతదేశంది, మీరు మాత్రం ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా వెళ్తుంటారు. కానీ ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు, ఈ దేశానికి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం పెదవి విప్పరు.